వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాపిక్ చూద్దాం. దొనకొండ మండలం బాదాపురం గ్రామంలో తారు రోడ్డు మంజూరైంది. అయితే గత వారంలో మట్టితోనే పనులు ప్రారంభించారు. మట్టితోలే కనీసం రోలింగ్ తో కూడా తొక్కించకుండా అలాగే వదిలేసి దాదాపుగా 15 రోజులు అవుతుంది. ఈ రోడ్డు మీద ఊరిలోని ప్రజలు వాహనాలు వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని గ్రామంలోని ప్రజలు చెబుతున్నారు. మిగతా పనులు త్వరగా చేయాలని అధికారులకు గ్రామస్తులు కోరుతున్నారు. తంబలపల్లిలో మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మండల బీసీసీఎల్ అధ్యక్షులు పురుషోత్తం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను చించివేయడంతో కలకలం రేపుతోంది. బీసీసీఎల్ అధ్యక్షులు పురుషోత్తం బాబు వేయించిన నారా లోకేష్ పుట్టినరోజు బ్యానర్లను చించివేసి తంబలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్ర రెడ్డి బ్యానర్లను చించకుండా వదిలేయడంతో తంబలపల్లిలో ఒకే పార్టీలో రాజకీయ వర్గ విభేదాలు రాజుకుంటున్నాయి. కోటవరట్ల మండలంలో మొత్తం 959 గృహాలను పూర్తి చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఏఈ బద్ది వరప్రసాద్ తెలిపారు. కోటవరట్ల మండల పరిషత్ కార్యాలయంలో మాట్లాడుతూ 486 మంది ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించలేదన్నారు. 588 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వీటిని ఈ ఏడాది మార్చి 31లోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. లబ్ధిదారులకు అవసరమైన మెటీరియల్ సమకూరుస్తామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్వర్ణ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఈవో పీఆర్డీ రఘురాం తెలిపారు. కోటవరట్ల ఎంపీడీఓ కార్యాలయంలో మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి ఆస్తి పన్ను డిమాండ్ 65 లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. ప్రజలు ఆస్తి పన్నును నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చునని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2022లో జగన్మోహన్ రెడ్డి కూడా దావోస్ పర్యటనకు వెళ్లారని, అప్పుడు 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ పెట్టుబడులు తెచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. వికలాంగుల పెన్షన్ల పునఃపరిశీలన ప్రక్రియను జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ అంబేద్కర్ చెప్పారు. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 36,974 వికలాంగ పెన్షన్లు ఉన్నాయన్నారు. పెన్షన్లను రద్దు చేస్తానని అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముసునూరు బాలికల గురుకుల పాఠశాలలో వసతులు సరిగ్గా లేవని ఉపాధి హామీ సామాజిక తనిఖీ బృందం సభ్యులు రాజశేఖర్, నాగభూషణం అన్నారు. ముసునూరు పాఠశాలలో వారు మీడియాతో మాట్లాడుతూ చదువు కూడా సరిగ్గా విద్యార్థులకు అందటం లేదని చెబుతున్నారు. బెండకాయ కూర ప్రతిరోజు వండుతున్నారని బాలికలు సామాజిక తనిఖీ బృందం సభ్యులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ తెలిపారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పొన్నూరు లాయర్ బేతాళం ప్రకాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ శేఖర్ డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టర్ను కలిసి బేతాళం ప్రకాష్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లాయర్ బేతాళం ప్రకాష్ చేసిన దుశ్చర్యలపై విచారణ జరిపి నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కావలి పోలీసుల ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్ వద్ద నుండి భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాద సమయంలో మనల్ని ఎక్కువగా రక్షించేది హెల్మెట్టే అని ఎమ్మెల్యే తెలిపారు. పోలీసులకు భయపడి కాదు, మీ రక్షణ కోసం మీరు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సత్తివేడు నియోజకవర్గం నాగలాపురం మండలం కేంద్రం నుంచి పిచ్చాటూరు మండలంలోని సుమారు 20 గ్రామాలకు వెళ్లి ద్వారకా నగర్ కాజువే ఇటీవల కురిసిన తుఫాను వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో 2 మండలాల మధ్య ప్రజల రాకపోకలు స్తంభించాయి. దారి లేకపోవడంతో చెరకు రైతులు, విద్యార్థులు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాజువే వద్ద వంతెన నిర్మించాలని ఎమ్మెల్యేను పిచ్చాటూరు, నాగలాపురం మండలాల ప్రజలు కోరారు.